హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ నేను యూట్యూబ్లో చూసిన ప్రతిసారి ఒకసారి ట్రై చేయాలి అనుకుంటూనే నేనైతే అలా గడిచిపోయిందండి ట్రై చేయకుండా. ఈసారి అయితే ఒకసారి ట్రై చేద్దామని చూశాను. అది ఎలానో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. అందుకోసం అయితే నేను ఇక్కడ 2 వంకాయలను తీసుకున్నాను. వంకాయలు మీ ఇష్టం అండి, ఏ వంకాయ అయినా తీసుకోండి. ఆ వంకాయలని నేను రౌండ్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలన్నింటికి పట్టించుకున్నాను 2 వైపులా. తర్వాత స్టవ్ పైకి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ మనం మసాలా కలుపుకున్న ఈ పీసెస్ అన్నింటినీ మంచిగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది అక్కడ వేగుతుండగా మనం ఇక్కడ పెరుగులో అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ ఇదంతా వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి, మరీ చిక్కగా ఉండొద్దు. ఆ తర్వాత అంతలోపు నేను ఇక్కడ కలుపుకున్న తర్వాత వేగే అంతలోపు పోపు వేసుకున్నానండి. మనం పప్పుకి ఎలా పోపు వేసుకుంటామో అలాగే యాజ్ యూజువల్గా పోపు వేసుకొని ఆ తర్వాత పోపును కలుపుకున్న తర్వాత మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ వంకాయ పీసెస్ని ఇందులో వేసుకొని కలుపుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.